అందరూ విష్ చేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఎందుకు చేయట్లేదు? స్టూపిడ్ ఫెలోస్. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చూడు నీకు నచ్చిన కేకు, చాక్లెట్. హ్యాపీ బర్త్డే పొట్టి. అరే దీని రియల్ ఫేస్ కన్నా స్నో ఫేస్ తెల్లగుంది కదరా. అవునా? అయితే వద్దు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సర్ప్రైజ్ చాలా బాగుంది. ఈ థ్యాంక్స్ నాకు కాదు, వాడికి చెప్పు. నీ బర్త్డేకి 3 months ముందే ఏం గిఫ్ట్ ఇవ్వాలా, ఎలా సర్ప్రైజ్ చేయాలని టెన్షన్ పడుతూనే ఉన్నాడు వాడు. ఎందుకు బావా నేనంటే అంత ఇష్టం? ఏయ్ నేను నీ అన్నయ్యనే, నేను ఉండంగానే ఇలాంటి క్వశ్చన్స్ అవుతావు వాడిని. నేను కేక్ తీసుకొని కిందికి వెళ్తా, అప్పుడు అడుగు వాడిని. సరే కానీ తొందరగా మాట్లాడుకొని కిందికి వచ్చేయండి. నువ్వు నా బర్త్డేకి ఫస్ట్ టైం పీచ్ మిఠాయి ఇచ్చింది ఇంకా గుర్తుంది బావా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో చాలా అంటే చాలా చాలా సర్ప్రైజ్లు ఇచ్చావు. నేనంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం కాదు మరి ప్రేమ. ఈరోజు నా బర్త్డేగా చెప్పు, వింటా. ఏం ఫీల్ కాదు. పొట్టి, ప్రేమ అంటే చెప్పడం కాదు, చూయించడం. ప్రేమ అని అనిపించడం కాదు, అర్థం చేసుకోవడం. అయినా ఇవన్నీ నీకు అర్థం కావాలంటే కొంచెం ఎదగాలి. రే బావా, రే లేరా. ఎందుకు? టెంపుల్కి వెళ్ళాలి, అందరు లేచి రెడీ అయ్యారు. లెగ్గు. రాను, వాళ్ళని తీసుకెళ్ళు ప్లీజ్. లెగ్గు. రానుపో. విడిపో, నీలో కాదు చెప్తా ఉండు. అమ్మా అయిపోయావే ఈరోజు నువ్వు కొట్టిదానా. ఏంటి నాన్న ఎలా రే? పడుకుంటే వచ్చి తన్నిందానా? లేలే మావయ్య, లెగట్లేదని చెప్పి తన్నాను. ప్లీజ్ రా, బయటకు వెళ్ళాలరా. నేను
డిప్ప పగిలిపోయిద్దిరే. గుడికి వెళ్ళొచ్చిన తర్వాతే అన్ని పనులు. అరే ప్లీజ్ రా, నా కోసం బయటికి రారా. ఒక 5 minutes. జింక చిక్క హలో పోవే. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. బావా రావా? నేను రాను పోండి. పదరా అన్నయ్య. వీడు మారడు. పోరా. ఏ సీత, హా అన్నయ్య. వాడు చూడే ఎంత హ్యాపీగా ఉన్నాడు. అవునరా, చాలా క్యూట్ ఉన్నాడు కదా. అబ్బా ఎంత ప్రేమే వాడంటే. అవునే, నైట్ ఏం మాట్లాడుకున్నారు? ఏదో మాట్లాడుకున్నాం లేరా. ఓకే ఓకే ఓకే. ఎరా అయిపోయిందా? అయిందిరా. అబ్బా సరేరా, నాకు చిన్న పని ఉంది, మీరు వెళ్ళండి. సరేరా. బాయ్ రా. కాలేజ్ టైం అయిపోయింది. పద 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 పద. సరే నేను ఉంటాను రా. దర్శనం ఎట్లా జరిగింది నాన్న? నాకు తెలియదు నాన్న, దాన్ని అడుగు. బాగా జరిగింది మావయ్య. కాలేజ్ టైం అవుతున్నట్టుంది. అవుతుంది మావయ్య. గుర్తొచ్చింది, నీకేదో గిఫ్ట్ వచ్చిందమ్మా. ఏంటది? ఎవరిచ్చారు? ఎవరో ఇచ్చారు, చూద్దామండి, తీసుకొస్తాను. ఇదిగో అమ్మా. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎవరిచ్చుంటారు? రమ్యనా? ఏమైందమ్మా? ఏం కాలే మావయ్య. బావరా. ఇక్కడికి చెప్తారా? ఎక్కడికమ్మా? వస్తా మావయ్య. బావా బావా, ఇక్కడే ఇక్కడే ఆపు. సరే, నాకు ఫోన్ వస్తుంది, మాట్లాడొస్తా. రమ్య 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 వస్తున్నా. హ్యాపీ బర్త్డేనే. థ్యాంక్ యూ. మనం గిఫ్ట్స్ ఇచ్చుకునే అంత ఫ్రెండ్స్ కాదు కదా. గిఫ్ట్ ఇవ్వడం కూడా తప్పేనానే? గిఫ్ట్ ఇవ్వడం తప్పు కాదు, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చే అంత ఫ్రెండ్షిప్ అయితే మన మధ్య లేదు. ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో చెప్పు. నిజమే, నేనే ఇచ్చాను. సరే అయితే ఇది కొన్న బిల్లు చూపించు. అబ్బా, బిల్ ఎక్కడో పడిపోయిందే. నిజం చెప్తావా? మీ నాన్నని పిలవమంటావా? అంకుల్, నిజమే చెప్తున్నానే. అంకుల్. సీత పిలువకు ప్లీజ్, నిజం చెప్పేస్తా ప్లీజ్. ఆ విక్కీగాడు ఇయ్యమన్నాడే. అసలు ఆ విక్కీగాడు ఎవడు? వాడేమంటే ఇచ్చేస్తావా? కాదే, నా లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తా అన్నాడు. ఇదిగో వాడిచ్చిన గిఫ్ట్ వాడికే ఇవ్వు. ఇంకొకసారి కనుక ఇది రిపీట్ అయితే మాత్రం ఊరుకోను. చెప్పు వాడికి. సరే. ఏంటా సీత, గిఫ్ట్ ఎందుకు పంపించావు? ఇదిగో చూడు విక్కీ, నీకు ఆల్రెడీ ముందే చెప్పా నేను కమిటెడ్ అని. నాకు మా బావ ఉన్నాడు. చూడు, ఇప్పుడు గోల్ కీపర్ ఉన్నాడని గోల్ కొట్టడం మానేస్తామా? ఇది అంతే. ఏ సీత సీత, ఆగాగాగు ఆగాగాగు ఆగు, అలా వెళ్ళిపోతావేంటి? విక్కీ ముందు తప్పుకో. తప్పుకుంటాలే, ముందు గిఫ్ట్లు ఏముందో చూడాలని లేదా? అస్సలు లేదు, ప్లీజ్ సైడ్ ఇవ్వు. నీకు లేకపోవచ్చు, బట్ మా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసమైనా ఇది ఓపెన్ చేయాల్సిందే. తప్పుకో విక్కీ. సరే, నీకోసం నేను ఓపెన్ చేస్తున్నా. సైడ్ ఇవ్వు. చేస్తున్నా. ఏ సీత, నీ సైజ్ కాదా? పోనీ నీ సైజ్ ఏంటో చూపించవచ్చు కదా.